నందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, 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 స్తోత్రమయ్యా యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. నేనే సత్యం జీవం మార్గమని పలికిన దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ సత్యపు మార్గములో మమ్మ నడిపించండి ప్రభా, మీ జీవముతో మమ్మ పోషించండి ప్రభా, మీ యొక్క ఉన్నతమైనటువంటి మార్గములో మమ్మందరినీ కూడా నడిపించి ప్రభా, దారి తప్పిపోయినటువంటి మమ్ము, చెదిరిపోయినటువంటి మమ్మందరినీ కూడా మీ ఉన్నతమైన పవిత్రమైన మార్గములో నడిపించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, మన కుటుంబంలో ఎవరెవరైతే తప్పిపోయి ఉన్నారో, దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రభు మార్గాన్ని వదిలి ఈ లోకపు మార్గాన్ని ఎన్నుకుని అనేకమైనటువంటి వ్యసనాలకు పాపాలకు గురి అవుతూ ఉన్నారో, వారందరినీ కూడా ప్రభువుకు సమర్పించి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఆరాధన స్తోత్రమయ్యా, ఆరాధన. ఆరాధన అందుకు చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధన,
రాజా స్తోత్రమయ్యా యేసు 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 రాజా కలవరపడకు, భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను ఓదార్చకపోయినా నేనున్నాను బిడ్డ. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. అన్ని సమయాల్లో తోడుగా ఉంటాను. అన్ని కష్టాలలో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో నీకు తోడుగా ఉంటాను అని అభయమిస్తూ మనందరి మధ్యలో దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమై ఉన్నటువంటి ఆ దేవుని చూడు బిడ్డ. ఆ దేవుడే మనకు ఓదార్పు, ఆ దేవుడే మనకు జీవం, ఆ దేవుడే మనకు సమస్తము. ఆ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది బిడ్డ. ఆ దేవుడే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు. పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వేసారిపోతున్నప్పుడు ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాడు. ఆ ప్రభుని ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని మహిమపరుద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకని చెప్పావు. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకంటూ చెప్పావు. లోకాంతము వరకు నేను తోడై ఉంటానన్నావు. 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా యేసు రాజా 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 స్తోత్రమయ్యా యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన చప్పలతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గొప్ప దేవుని ఆరాధించుదామా? ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసు రాజా 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 స్తోత్రమయ్యా 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 యేసయ్యా
నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఉంటానని అన్నావు. యేసయ్యా భయపడకండని చెప్పావు. సదా తోడుగా ఉంటానన్నావు. ఆరాధన ఆరాధన మీకే. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, స్తోత్రమయ్యా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ఉంటారో, సమావేశం అవుతారో, అక్కడ నేను ఉంటానని పలికిన దేవా స్తోత్రం. స్తోత్రం దేవా. అయ్యా, ఈ ఆరాధనలో అనేక మంది మీ సమావేశమై పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తున్నాము ప్రభువా. స్తోత్రం దేవా. అయ్యా, ఇద్దరము కాదు, ముగ్గురము కాదు, అనేక మంది మీ అనేక ప్రాంతాల నుండి ప్రభువా మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా మీ పరలోకపు అభిషేకము మా మీద దిగి వచ్చునుగాక. ఆమేన్. మాలో ఉన్న వ్యాధులు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవునుగాక. ఆమేన్. మాలో ఉన్నటువంటి వేదనలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్ని మీ నామములో తొలగిపోవునుగాక. ఈ ఉన్నతమైన ఆశీర్వాదం మా మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద దిగి వచ్చునుగాక. ఆమేన్. యేసయ్యా, మీ ముందు మోకరించిన బిడ్డలను ఒక్కొక్కటి మీకు సమర్పిస్తున్నాను. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. స్తోత్రం. ఒక్కొక్క బిడ్డకు ఏమి అవసరమై ఉన్నదో మీకు తెలుసు తండ్రి. ఒక్కొక్క బిడ్డ కుటుంబంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. స్తోత్రం. ప్రభా, మీరే వారిని ఓదారుస్తారని, మీరే వారికి న్యాయం చేస్తారని, స్తోత్రం. మీ ద్వారానే వాళ్ళకు సకల మేలులు జరుగుతాయని, Yes, Lord. మీరు తప్ప ఈ లోకంలో ఎవరు వాళ్ళ సమస్యలు, బాధలు తొలగించలేరని యేసయ్యా. ప్రభా మీ ముందు మోకరించి అడుగుతున్నారు యేసయ్య. Yes, Lord. ఒక్కొక్క బిడ్డ హృదయ వేదనతో అడుగుతున్నారు ప్రభా. ఒక్కొక్క బిడ్డ హృదయంలో ఎన్ని బాధలున్నాయో, ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని అవమానాలతో మీ బిడ్డ ఈరోజు ఏడుస్తుందో ప్రభా. స్తోత్రం. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ బిడ్డలందరికీ మీరే న్యాయం చేయాలి ప్రభా. ఆమేన్. ఆ బిడ్డలందరి అవమానాన్ని సంతోషంగా మార్చాలి ప్రభా. ఆ బిడ్డలందరి యొక్క వ్యాధులను స్వస్థపరచాలి యేసయ్య. దేవా. చీకటిగా ఉన్న వీరి కుటుంబాలు మీ యొక్క శక్తితో వెలిగిపోవాలి ప్రభా. ఆమేన్. మీ దీవెనలతో నిండిపోవాలి ప్రభా. ఆమేన్. మీ కృపతో ప్రభా ఈ బిడ్డలు ముందుకు సాగిపోవాలి ప్రభా. ఆమేన్. యేసయ్య, ప్రతి బిడ్డ దీవించబడాలని, ఆమేన్. ప్రతి కుటుంబము దీవించబడాలని, వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అవును దేవా. ఈ ఆరాధనను ప్రభా ఈ బిడ్డల కొరకే సమర్పిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనలో విశ్వాసముతో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము మీ దీవెనలు పొందుకుందురుగాక. ఆమేన్. మీ ఆశీర్వాదం ఆ బిడ్డలకు వచ్చునుగాక. ఆమేన్. మీ సహాయం ఆ బిడ్డలకు లభించునుగాక. ఆమేన్. వారిలో ఉన్నటువంటి నిస్సహాయత, అవమానము, బాధలు, వేదనలన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. యేసయ్యా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దీవించండి ప్రభా.
ప్రతి కుటుంబంపై మీ దీవెనల వర్షాన్ని కుమ్మరించండి ప్రభా. ఆమేన్. చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దయచేయండి. వారు ఎక్కడికి వెళ్ళినా మీ దేవదూతల ద్వారా సంరక్షించండి ప్రభా. ఆమేన్. ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. ఆమేన్. వారిలో విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఆమేన్. మీ యందు నమ్మకాన్ని దయచేయండి ప్రభా. ఆమేన్. మీ మీద ఆధారపడి బిడ్డలుగా దీవించండి ప్రభా. ఆమేన్. కలవరపడవద్దు బిడ్డ. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, నీ రోగాలతో నీలో నీవు సతమతమైపోతున్నావా? అందరూ వదిలిపెట్టేశారని, ఎవరు నేను అర్థం చేసుకోవటం లేదని, ఎవరు నీకు తోడుగా లేరని, అందరూ అపార్థమే చేసుకుంటున్నారని, అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని నీలో నీవే తపన పడిపోతున్నావా బిడ్డ? ఈ లోకములో ఉన్న మనుషులంతే బిడ్డ. ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు అవమానపరుస్తారు, ఒకరోజు చప్పట్లు కొడతారు, ఇంకొక రోజు మన గురించి చెడుగా మాట్లాడతారు. కానీ మనం ఎలాంటి వారమైనా మనల్ని ప్రేమతో అంగీకరించే దేవుడు ఆయన మాత్రమే. మన బలహీనతలు భుజాల మోసుకుని మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేసే దేవుడు ఆయన మాత్రమే. మన పక్షాన పోరాడేది ఆయనే బిడ్డ. ఆయనతో మనముంటే మన సమస్యలను ఆయన భుజాల మీద వేసుకుని మన దుఃఖాన్ని తొలగించి మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి మన చీకటిని వెలుగుతో నింపబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. యేసు నామములో మన కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో మన సమస్యలను తొలగిపోవును గాక. యేసు నామములో మన అవమానాలని తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. గొప్ప రోజులు వచ్చును గాక. మనం పోగొట్టుకున్న దానికంటే, అనుభవించిన బాధలు, ఇబ్బందులు, రోగాల కంటే రేపు రాబోయే దీవెన బహు గొప్పగా మన జీవితంలో ఫలించును గాక. బహు గొప్పగా మన కుటుంబము దీవించబడును గాక. బహు గొప్పగా మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుదురు గాక. ఆయన ముందు మోకరించి అడుగు. పూర్ణ హృదయంతో అడుగు, పూర్ణ విశ్వాసముతో అడుగు. అన్ని ప్రయత్నాలు చేశాను దేవా, అన్నిటిలోనూ ఓడిపోయాను. నా సొంత శక్తితో ప్రయత్నం చేశాను, నా ఆలోచన ప్రకారం, నా తెలివితేటల ప్రకారం అన్ని ప్రయత్నాలు చేశాను దేవా. అన్నిటిలో ఓడిపోయాను తండ్రి. ఇక మీ ద్వారానే ప్రతి కార్యము జరగాలి యేసయ్యా. మీతోనే ప్రతి కార్యము జరగాలి యేసయ్యా. మీరే నన్ను నడిపించాలి యేసయ్యా. మీరే నన్ను పోషించాలి యేసయ్యా. మీరే నన్ను బలపరచాలి యేసయ్యా. మీ విశ్వాసంలో నన్ను నడిపించండి యేసయ్యా. మీ బిడ్డగా నన్ను ఆహ్వానించండి యేసయ్యా. చెదిరిపోయిన నన్ను, తప్పిపోయిన నన్ను మీరే రక్షించాలి యేసయ్యా. నా పాపములను క్షమించి మీ మంచి మనసుతో మమ్మల్ని దీవించండి యేసయ్యా. అందరూ కూడా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈరోజు ఏ తలంపులతో నీవు ప్రభు ముందు మోకరించి ఉన్నావో, ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నావో, ఆ తలంపులను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ మనసులో చెప్పు. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ కార్యాలు నెరవేరాలి, ఎవరికి నెరవేరాలి, ఎక్కడ నెరవేరాలని ఆలోచిస్తున్నావో అడుగు బిడ్డ. హృదయ రహస్యాలను గుర్తించే దేవుడు, ఆది అంతము లేనటువంటి ప్రభు సర్వదా మన యొక్క బాధలు, సమస్యలు తొలగించి మన విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. అడుగు. ఒక్క నిమిషం మౌనంగా ఉంటూ నీకు కావలసిన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. గొప్ప దేవుడు దివ్య ప్రసాదము ద్వారా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆఖరి ఆశీర్వాదాలు మనం తీసుకోబోతున్నాం. అడుగుదా. కుటుంబంలో ఉన్న ప్రతి విషాద సంఘటనను తొలగించమని, అవమానాన్ని తొలగించమని, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగించమని బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం.
అనారోగ్యం గురించి, ఎవరెవరైతే రకరకాల ఇన్ఫెక్షన్లతో, బాధతో, నొప్పితో బాధపడుతున్నారో అక్కడ బిక్కుడు చేతిని పెట్టి విశ్వాసముతో అడుగు, ప్రభా ఈ నొప్పిని తొలగించు, ఈ గడ్డను కలిగించు, ఈ ఇన్ఫెక్షన్ తొలగించమని అడుగు. ఇప్పుడే ఈ క్షణమే నీ విశ్వాసపు ప్రార్థనను బట్టి స్వస్థత నీవు పొందుకోబోతున్నావు. ఆమేన్. ఆయన కృపను బట్టి నీవు విడుదల పొందుకోబోతున్నావు. ఆమేన్. అడుగు బిడ్డ. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. నీనే మార్గం, నీనే సత్యం, నీనే జీవం అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఆరాధన, స్తుతి పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.